తోలుతనాడంటే మస్తు లొల్లిలోలు అయ్యింది గాని ఇక అయ్యేది అయితేనే ఉంటది పోయేది పోతనే ఉంటది ఏం చేస్తాం అన్నట్టు ఏటోళ్ళట్టు సలవడ్డారు అందరూ గదే కవితక్కను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ దొలకపోయారు కదా ఇక దినం అక్కను కూసోబెట్టి ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడుగుతున్నారట ఆఫీసర్లు మరి అక్క ఏం చెప్తున్నదో వాళ్ళేం రాసుకుంటుర్రో గాని కవితక్క ఇంటాయన కూడా ఆఫీసర్ల ముంగటికి పోయిండట పాన్రి ఎట్లెట్లయిందో అరుచుకుని వద్దాం వాళ్ళు వీళ్ళు అడ్డం పడి ఆగమాగం చేసినా వినకుండా ఎమ్మటి పెట్టుకొని పోయినోళ్ళు ఇక ఊకెట్లా కూసబెడతారు పేపర్లు సెల్ ఫోన్లు అన్ని ముంగట పెట్టి గీదేంటిది అని గుచ్చి గుచ్చి అడుగుతారట ఈడి ఆఫీసర్లు లిక్కర్ లెక్కలు అన్ని బయటికి తీసి కవితక్కకు గట్టిగానే పరీక్ష పెడతారట పొద్దుగాల ఆఫీసు టైంకు సురువు చేస్తే పొద్దుమీకి 5 దాకా తీరొక్క తీరులో విచారిస్తున్నారట ఫోన్ నెంబర్ల కాన్నుంచి పైసల లెక్కల దాకా ఇచ్చులు కచ్చకాయలు అన్ని బయటికి తీస్తున్నారట ఇప్పటికే లిక్కర్ కేసుల పట్టుబడ్డోళ్లను పక్కపోయింటే కూసబెట్టుకొని వాళ్ళు చెప్పిన దానికి కవితక్క ముచ్చట్లకు ఏమైనా లింకులున్నాయా అన్నట్టు కూడా చూస్తున్నారట గంతేకాదు 245 జాగాల్లో చెకింగులు చేసి ఇప్పటిదాకా లిక్కర్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసిర్రట ఢిల్లీలో అధికారంలో ఉన్న చీపురు కట్ట పార్టీ వాళ్ళతోని కలిసి కవితక్క అక్రమాలు చేసినట్టు తేలిందట 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు చేరేసిందట అని ఈడీ ఆఫీసర్లు ఓ కాగితం బయటికిడిచిర్రు ఇంకో దిక్కు ఉత్తపుణ్యానికే అరెస్టు చేసిర్రు ఓ దిక్కు సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది అంతల్నే ఈడీ ఆఫీసర్లు నడమజొర్రి ఆగమాగం ఢిల్లీకి తోలుకొచ్చిర్రు అని కవితక్క తరపున లాయర్లతోని కలిసి ఇంటి ఆయన సుప్రీంకోర్టుకు షికాయతు చేసిండట పిటిషన్ వేసిండ్రాట ఈడీ ఆఫీసర్లు కోర్టు అంటే లెక్కలేనట్టే చేస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిండ్రాట మరి ఇక ఏమవుతుందో మంగళవారం నాడు తెలుస్తుందా అంటారు ఇగిదిట్లుంటే కవితక్కకు ధైర్యం చెప్పనింకే మొన్న అనంగా పోయిండ్రు కదా కారు పార్టీ వాళ్ళంతా మాజీ మంత్రులు కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారట లాయర్లతోని మాట ముచ్చట్లు చేస్తున్నారట కవితక్కను ఎట్లనన్నా బయటపడేసే ఈగురం చేస్తున్నారట కపిల్ సిబాలు ముకుల్ రోహత్కి అసోంటి పెద్ద పెద్ద లాయర్లు కవితక్క తరఫుకి వెళ్ళి కోర్టులో వాదిస్తారా అంటున్నారు ఎట్లయితుందో ఏమవుతుందో గాని లిక్కర్ కేసు చేయబట్టి కారు పార్టీ పెద్ద లీడర్లు అంతా ఇటు దిక్కు ప్రచారం అంతా ఇడిచిపెట్టుకొని ఢిల్లీలోనే కూకునే కథ అవుతున్నది మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.